లేకపోతే ఇంక దేనికోసం మనం పెట్టారని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాట్ ట్రైలర్ విజువలైజేషన్ బట్టి మనం ఖచ్చితంగా దాన్ని అంచనాలు వేసుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇలా తమ్ముడు అని చెప్పి పెట్టి ఒక సినిమా కింద మీద అయ్యిందని అనుకుంటే. బేసిక్ గా మన నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కంపల్సరీ ఆ ఫ్యాన్స్ కి తెలుసు ఎంత అభిమానం ఉంటదని. సో క్వశ్చన్ అయితే చేయరు. సో తమ్ముడు అనేది టైటిల్ అనేది ఆయన పబ్లిసిటీ కోసం పెట్టారా అనుకుంటారని తప్ప అంత క్వశ్చన్ అయితే చేయరు. ఎందుకంటే అవకాశం లేదు. అసలు అలా పబ్లిసిటీ కోసం పెట్టారు అనుకుంటే మాత్రం వాళ్ళు వెర్రిబాగులుతున్నాం. ఎందుకంటే అది తమ్ముడు స్టోరీ ఏంటో మనకు అందరికి తెలిసింది. సో ఇదేంటో మీకు ట్రైలర్ లో మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ 100% ఇది ఎవ్వరు చిన్నపిల్లలు అడిగి చెప్తాడు. ఆ ట్రైలర్ చూసి చెప్పగలడు. సో మరి ఇప్పటికీ మన నితిన్ గారికి మంచి హిట్స్ లేవు, చాలా ఇయర్స్ నుంచి లేవు. మరి ఈ సినిమా ఆయన లాస్ట్ వచ్చిన రాబిన్ హుడ్ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సో మరి ఈ సినిమా హిట్ కొడుతుందంట. ప్రతి స్టార్ కి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేటువంటి కామన్. సో అలాగే ఈయనకు కూడా అంత ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి సెలక్షన్ చేసినటువంటి స్టోరీని బట్టి అంటే ప్రతి ఒక్కరికి టేస్ట్ అనేటివి డిఫరెంట్ గా ఉండొచ్చు. సో కొత్తగా ట్రై చేయొచ్చు. సో కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది కామన్. సో డెఫినెట్లీ ఇదైతే అతనికి మంచి పేరు తీసుకొచ్చి పెడతాడని నేను అనుకుంటున్నాను. సో మరి నితిన్ గారు హీరోగా చేస్తే బాగుంటది అంటారా, లేకపోతే ప్రొడ్యూసర్ గా ఉంటే బాగుంటది అంటారా? నితిన్ గారు హీరో, ఎస్టాబ్లిష్ హీరో, ఈజ్ ద నంబర్ 1 యాక్టర్. ఎందుకంటే అతని యాక్టింగ్ ఇప్పుడు జైన్ సినిమా ఉంది, ఆయన తప్ప ఇంకో చేయగలరా చెప్పండి. సో ఎవ్రీబడీ హావ్ ట్రాక్స్ అండి. ఖచ్చితంగా ఆయన దగ్గర ఆయన ట్రాక్ ఉంది, ఆయన దగ్గర ఆయన టాలెంట్ ఆయనకు ఉంది. సో ఆయన దగ్గర మార్కెట్ ఆయనకు ఉంది. సో ఖచ్చితంగా హీరోనే, ప్రొడ్యూసర్ కాదు కానీ హీరోనే.